నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు ఆ మంత్రి. అంతేకాదు ఆమె నమ్ముకున్న అనుచరులు సైతం అదే బాటలో సాగుతున్నారు. నిజమే, కొన్ని రోజులుగా గమనిస్తే మంత్రి కొండా సురేఖ వైఖరి అత్యంత వివాదాస్పదమవుతుంది. ప్రత్యేకించి సమంత నాగచైతన్య వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, చెలరేగిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. మరి దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతుంది? కొండా మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన సహచర మంత్రుల వైఖరి ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తుంది. అనుభవం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని అమాత్య పదవులు ఇస్తే వాళ్ళ తీరు, విమర్శలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాంటి వారిలో మొదటి వరుసలో నిలుస్తున్నారు మంత్రి కొండా సురేఖ. బలమైన నేతగా గుర్తింపు ఉండడం, మంచి వాగ్దాటి, పైగా మహిళా కోటాలో సురేఖకు మంత్రి పదవి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ తూర్పు నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ గత కొంతకాలంగా చూస్తే ఆమె వైఖరి పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందన్న అభిప్రాయం హస్తం శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఇటీవలే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన రభసను అందరూ గుర్తు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ముందే పార్టీకి చెందిన కార్పొరేటర్, అదే డివిజన్ కు చెందిన ప్రెసిడెంట్ తో బాహాబాహికి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు పోలీస్ స్టేషన్ వరకు ఆ గొడవ వెళ్లడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందనే టాక్ నడుస్తుంది. కొండా దంపతుల నమ్మిన బంటుగా ఉన్న నవీన్ రాజు వైఖరి కూడా పార్టీలో అత్యంత వివాదాస్పదంగా మారుతుంది. ఎన్నికలకు ముందే నవీన్ పార్టీలోకి వచ్చిన నియోజకవర్గం మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే పోలీసు ఉన్నతాధికారులతో రాచమర్యాదలు, వంగి వంగి దండాలు పెట్టించుకోవడాలు, నిజమైన కార్యకర్తలను పట్టించుకోకపోవడం లాంటివన్నీ గమనిస్తున్న కేడర్ నవీన్ రాజు వైఖరిపై ఆగ్రహంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్థానిక ఏసీబీతో కేక్ కట్ చేయించడం, బాణసంచా కాల్పించడం లాంటి ఘటనల్లో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై నియోజకవర్గ వ్యాప్తంగా నవీన్ రాజ్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మంత్రి కొండా సురేఖ, నాగచైతన్య, సమంత వ్యవహారంలో చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జరిగిన ఘటనలు, ఆ విషయంలో కొండా సురేఖపై కేటీఆర్ చేసిన కామెంట్లు అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఆమె కేటీఆర్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఆమె ఎలా చేసినా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. టాలీవుడ్ అంతా ఏకమై గలమెత్తింది. చివరకు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. మొత్తంగా చూస్తే కొండా సురేఖ కారణంగా తెలంగాణ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య కొంతమేర విభేదాలు వచ్చినట్లే కనిపిస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే పలు నివేదికలు హైకమాండ్ కు చేరాయని ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి గత కొంతకాలంగా హస్తం హైకమాండ్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చేయాలని ఆలోచిస్తుంది. ఇలాంటి వేళ ఈ వివాదంతో మంత్రి కొండాకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న వాదన బలంగా వినిపిస్తోంది.